హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. యూఎంపీ హెడ్ షాట్ ఎలా కొట్టాలని తెలుసుకుందాం. మీకు కన్ఫర్మ్ గా ఈ వీడియో చూసాక గేమ్ ప్లే ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియోలో మొత్తం 3 టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈస్ ఎయిమ్ అండ్ ప్లేస్మెంట్ అండ్ సెన్సిటివిటీ. ఓకేనా? రెండవది వచ్చేసి డ్రాగ్ స్టైల్ అండ్ మూడవది వచ్చి అయ్యా బాబు సబ్స్క్రైబ్ చేసుకుని అడుక్కోవాలి. సో లెట్స్ గో టు ద టాపిక్. మీరు బాగా గమనించండి, నార్మల్ గన్స్ కి ఎస్ఎంజీ గన్స్ అంటే యూఎంపీ, MP40, థామ్సన్ ఈ గన్స్. ఓకేనా? ఇప్పుడు M8 సౌండ్ తో కొడుతుంటే నాకు బాగా పడుతుంది. ఐ మీన్ ఎల్లో నంబర్స్ కాకుండా ప్యూర్ గా పడుతుంది. కానీ ఎప్పుడైతే నేను ఎస్ఎంజీ గన్ తీసి ఆడుతున్నాను నాకు రెడ్ నంబర్స్ పడుతుంది, కానీ ఎల్లో నంబర్స్ కూడా మిక్స్ అయి పడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ సెన్సిటివిటీ సెట్ చేసుకుందాం. బాగా మైండ్ లో గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఎస్ఎంజీ గన్స్ తో డ్రాగ్ చేస్తారో ఫస్ట్ బుల్లెట్ మీకు హెడ్ షాట్ పడింది అనుకోండి, మీకు సెన్సిటివిటీ పర్ఫెక్ట్ గా ఉంది అండ్ డ్రాగ్ కూడా పర్ఫెక్ట్ గానే చేస్తున్నారు, కానీ కొంచెం చేంజ్ చేయాలంతే. ఇప్పుడు నాకు ఫస్ట్ బుల్లెట్ హెడ్ షాట్ పడుతుంది కాబట్టి నాకు సెన్సిటివిటీ పర్ఫెక్ట్ గా ఉంది, నేను చేంజ్ చేయాల్సిన పని లేదు. కొంచెం డ్రాగ్ స్టైల్ మారిస్తే మిగతా ప్రతి బుల్లెట్ కనెక్ట్ అవుతుంది. ఐ మీన్ ఫస్ట్ బుల్లెటే కాకుండా మిగతా బుల్లెట్స్ కూడా పడేలాగా. ఓకేనా? సో అలా పడాలంటే డ్రాగ్ స్టైల్ మార్చాలి. ఇక్కడ బాగా చూడండి, నేను నార్మల్ గన్స్ తో ఎలా ఆడతానో ఇక్కడ కూడా అలానే ఆడుతున్నాను. ఐ మీన్ ఎస్ఎంజీ గన్ యూఎంపీతో. ఓకేనా? సో యూఎంపీతో కూడా నేను నార్మల్ గన్స్ తో ఎలా ఆడతానో అలానే ఆడుతున్నా. సో హెడ్ షాట్ పడుతుంది, కానీ కొంచెం ఎల్లో నంబర్స్ మిక్స్ అవుతుంది. ఎవరైతే యూఎంపీ కానీ ఏ గన్ అయినా ఎస్ఎంజీ గన్, ఓకేనా, ఎస్ఎంజీ గన్లు ఏదైనా మీరు ప్యూర్ గా కొట్టాలి అంటే నేను ప్యూర్ గా కొట్టాలి బ్రో, నాకు అది ఇష్టం బ్రో అంటే, సో బాగా వినండి. ఇప్పుడు నాకు ఎల్లో నంబర్స్ పడుతున్నాయి కదా, ఇప్పుడు ఓన్లీ ప్యూర్ గానే పడుతుంది. బాగా చూడండి. సో ఎలా పడుతుంది మీరు బాగా క్లిప్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ఇంతసేపు నాకు ఎల్లో నంబర్స్ పడింది, ఇప్పుడు ఓన్లీ రెడ్డే పడుతుంది. సో రీజన్ ఏంటి? డ్రాగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నాను అండ్ ఎయిమ్ ప్లేస్మెంట్ కొంచెం చేంజ్ చేశాను. ఓకేనా? సో అలా ఎప్పుడైతే చేశానో నాకు పర్ఫెక్ట్ గా రెడ్ నంబర్సే పడుతున్నాయి అంటే ఎల్లో నంబర్స్ లేకుండా. ఓకేనా? సో అది ఎలా చేశానని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నుంచి బాగా చూడండి, ఇక్కడ నా ఎయిమ్ ఎక్కడ ఉంది బాగా చూడండి. సో చెస్ట్ రేంజ్ లో పెట్టి కొడితే మనకి పడుతుంది, కానీ ఎప్పుడైతే మనకి 200 సెన్సీ వచ్చిందో మనకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో నా ఎయిమ్ ఎక్కడ పెట్టానంటే ఎనిమి హెడ్ పైన. ఓకేనా? స్ట్రైట్ గా ఎనిమి హెడ్ మీద పెట్టాను. అలా ఏం పెట్టాక డ్రాగ్ ఎలా చేయాలి? సో డ్రాగ్ ఎలా చేయాలంటే ఈజీ, ఇదేం పెద్ద కష్టమేం కాదు. డౌన్ డ్రాగ్ చాలా మందికి ఐడియా ఉందని అనుకుంటున్నాను. సో ఎలా చేయాలని చెబుతాను. హలో ఎవ్రీవన్, మీకు ఈరోజు ఒక సీక్రెట్ అయితే చెప్పబోతున్నాను. అదే బీబెటా యాప్ అనమాట. ఈ యాప్ లో మనకి చాలా రివార్డ్స్ అయితే ఫ్రీగా అయితే విన్ అవ్వచ్చు. లైక్ మీరు ఇక్కడ వెళ్ళి ఒక గేమ్ అయితే ఆడతారు, ఆ గేమ్ విన్ అయ్యాక మీకు కాయిన్స్ అయితే వస్తుంది. ఆ కాయిన్స్ తో మీరు చాలా రెడీమ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ రివార్డ్స్ ఉన్నాయి, అలాగే మీరు మనీ కావాలంటే మనీ కూడా రెడీమ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా రెడీమ్ చేసుకుంటే మీ అకౌంట్ లోకి మనీ అయితే డిపాజిట్ అయితే అవుతుంది. సో ఇలాగ మీరు మనీ కూడా కావాలంటే రెడీమ్ అయితే చేసుకోవచ్చు. నేను కూడా స్టార్టింగ్ లో ఇది ఒక ఫేక్ యాప్ అనుకున్నాను, కానీ ఇది ఒక లెజిట్ యాప్ అనమాట. అలాగే మీకు ఇక్కడ లక్ ఉంటే మీరు మొబైల్స్ కూడా విన్ అవ్వచ్చు. ఓకేనా? మొబైల్స్ కూడా మీకు ఆఫర్ మీద వస్తుంది, మీరు మొబైల్స్ కూడా ఈజీగా విన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మీకు అమెజాన్ గిఫ్ట్ వాచర్స్ కూడా ఉంటాయి. సో దాన్ని మీరు రెడీమ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మనకి 1 to 500 కాంటెస్ట్ అయితే విన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎయిమ్ ఇలా పెడతారో డ్రాగ్ కూడా ఇలా చేయండి, డౌన్ డ్రాగ్. ఓకేనా? ఇలా చేస్తే మీకు ప్యూర్ గా పడుతుంది. వన్స్ ట్రైనింగ్ కి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతిసారి ఇలా పెట్టి డ్రాగ్ చేయడం వల్ల కొంచెం కష్టం కదా బ్రో అంటే, అవును చాలా కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం. ఓకేనా? బాగా వినండి, ఎనిమి మనకి ఫుల్ లాంగ్ రేంజ్ లో ఉంటే మనం ఇలాంటి డ్రాగ్ చేయాల్సిన పని లేదు, స్ట్రైట్ డ్రాగ్. ఓకేనా? స్ట్రైట్ గా అలా డ్రాగ్ చేస్తే పడిపోతుంది. ఐ మీన్ స్ట్రైట్ డ్రాగ్ కానీ రొటేషన్ డ్రాగ్ కానీ. ఓకేనా? ఎప్పుడైతే ఎనిమి మనకి షార్ట్ రేంజ్ లో వస్తాడో అప్పుడు ఇది ట్రై చేయండి. మరి షార్ట్ రేంజ్ లో వచ్చినప్పుడు ఇలా ఏం పెట్టి కొట్టేంత గ్యాప్ ఎనిమి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, ఎనిమి ఇవ్వడు ఫర్ ష్యూర్, ఎనిమి ఈజీగా కొట్టేస్తాడు. మీరు అక్కడ ఏం పెట్టి ఆడాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఎనిమి మూమెంట్ ఇస్తాడు కదా. సో ఆ టైంలో మనకి కొంచెం షేక్ అవ్వచ్చు, మన ఎయిమ్ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు కూడా. మీకు ఒక యాప్ చెప్పాను కదా, అది పట్టించుకోపోవడమే బెటర్. ఓకేనా? ఇప్పుడు బాగా వినండి, ఎనిమి ఎప్పుడైతే మీకు లాంగ్ రేంజ్ లో ఉంటాడో ఇలా డ్రాగ్ చేయండి స్ట్రైట్ గా. ఎనిమి రైట్ కి పోతే రైట్ కి, లెఫ్ట్ కి పోతే లెఫ్ట్ కి, ఏ డైరెక్షన్ లో వెళ్ళినా స్ట్రైట్ గా డ్రాగ్ చేయండి. ఎప్పుడైతే మనకి లాంగ్ లో ఉంటాడో ఈజీగా పడుతుంది. మీ ఎయిమ్ ఎనిమి చెస్ట్ మీద పెట్టుకొని డ్రాగ్ చేయండి, అంటే ఎనిమి మీద డైరెక్ట్ గా పెట్టి డ్రాగ్ చేయండి. ఓకేనా? ఎప్పుడైతే ఎనిమి మనకి మిడ్ రేంజ్ లో ఉంటాడో, మిడ్ రేంజ్ లో ఉన్నప్పుడు మీరు రొటేషన్ డ్రాగ్ కొట్టాలి. అండ్ ఇంకోటి,
సెకండ్ ఫైర్ తీసుకోండి. సెకండ్ ఫైర్ అంటే ఏమీ లేదు, ఎనిమి ఫైరింగ్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా, ఎప్పుడైతే ఎనిమి ఫైరింగ్ చేస్తాడో ఆటోమేటిక్ గా స్టాండింగ్ పొజిషన్ కి వస్తాడు, అంటే నిల్చుకొని ఉంటాడు. ఆ టైంలో మీరు డ్రాగ్ చేస్తే ఈజీగా పడుతుంది ఇన్ మిడ్ రేంజ్. ఓకేనా, మిడ్ రేంజ్ లో ఎనిమి ఫైరింగ్ చేసేంత వరకు మీరు చూడండి. వన్స్ ఎనిమి ఫైరింగ్ చేశాక మీరు సెకండ్ ఫైర్ తీసుకొని ఈజీగా కొట్టండి. అలా కొడితే మీకు ఈజీగా పడుతుంది. ఓకేనా, అప్పుడు డ్రాగ్ ఎలా చేయాలంటే డ్రాగ్ ఇలా చేయండి, రొటేషన్ డ్రాగ్ కానీ స్ట్రైట్ డ్రాగ్ కానీ ఏదైనా పడుతుంది మిడ్ రేంజ్ లో. అది ఎనిమి పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఏం చెస్ట్ రేంజ్ లో కానీ చెస్ట్ మీదన్నా పెట్టుకొని ఆడండి. ఓకేనా, ఇది మిడ్ రేంజ్ లో. ఎప్పుడైతే మనకి ఎనిమి షార్ట్ రేంజ్ కి వస్తాడో ఈ డౌన్ డ్రాగ్ చేయాలి. డౌన్ డ్రాగ్ చెప్పాను కదా, మన ఎయిమ్ ఎక్కడ ఉండాలి, ఎనిమి హెడ్ మీద ఉండాలి. కానీ షార్ట్ రేంజ్ లో పెట్టాలంటే కష్టం కదా, ఎనిమి మూవ్మెంట్ ఇస్తాడు కదా అంటే. సో ఆ టైంలో మీరు సెకండ్ ఫైర్ తీసుకోండి. ఓకేనా, సెకండ్ ఫైర్ అంటే ఎనిమి ఫైరింగ్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఎప్పుడైతే ఫైరింగ్ చేస్తాడో వెంటనే జంప్ చేసి ఫైరింగ్ చేయండి. ఎప్పుడైతే మనం జంప్ చేస్తామో మన ఎయిమ్ బాగా చూడండి, నా ఎయిమ్ ఇక్కడ జంప్ చేసింది ఆటోమేటిక్ గా పైకి వెళ్తుంది కదా. సో వెళ్ళిన వెంటనే నేను ఇక్కడ డౌన్ డ్రాగ్ చేశానంటే డౌన్ డ్రాగ్ చేశానంటే ఈజీగా హెడ్ షాట్ పడుతుంది. ఇక్కడ మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా, బాగా గుర్తు పెట్టుకోండి. ఎనిమి లాంగ్ లో ఉంటే స్ట్రైట్ డ్రాగ్, ఎనిమి మిడ్ రేంజ్ లో ఉంటే రొటేషన్ డ్రాగ్ లేదా స్ట్రైట్ డ్రాగ్ ఏదైనా కొట్టండి. ఓకేనా, ఎనిమి ఎప్పుడైతే మనకి షార్ట్ రేంజ్ లో వస్తాడో ఇలా జంప్ చేసి కొట్టండి. సెకండ్ ఫైర్ తీసుకోండి. మిడ్ రేంజ్ ఫైట్స్ అండ్ షార్ట్ రేంజ్ ఫైట్స్ కి సెకండ్ ఫైర్ మాక్సిమం తీసుకోండి. లాంగ్ రేంజ్ కి అవసరం లేదు, ఎందుకంటే ఎనిమి ఎంతలా మూవ్ అయినా ఈజీగా పడుతుంది. లాంగ్ రేంజ్ లో హెడ్ మనకి బాగా క్లియర్ గా కనిపించకపోయినా ఈజీగా డ్రాగ్ చేస్తే పడుతుంది. సెకండ్ ఫైర్ తీసుకోవడంలో తప్పు లేదా అంటే ఎస్ఎంజి గన్స్ ప్యూర్ గా పడాలంటే సెకండ్ ఫైర్ తీసుకోవడం తప్పు ఏం లేదు. ఓకేనా, మన ఫ్రెండ్స్ తో ఆడేటప్పుడు ఇలాగ సెకండ్ ఫైర్ కాకుండా మామూలుగా ఆడండి. ఎప్పుడైనా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉంటాయి కదా బయట వాళ్ళతో ఆడేటప్పుడు కానీ, సో ఆ టైంలో సెకండ్ ఫైర్ తీసుకోవడం తప్పేం లేదు. చాలా మంది తీసుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. దానివల్ల హెడ్ షాట్స్ ఈజీగా పడతాయి అంతే. మన ఫ్రెండ్స్ తో ఆడేటప్పుడు అదేమంటారు, ఆ మజా మిస్ అవుతారు అంతే. మన ఫ్రెండ్స్ తో ఆడేటప్పుడు ఇప్పుడు జాలీగా ఆడాలి. జాలీగా ఆడాలంటే ఇలా సెకండ్ ఫైర్ ఆడాం అనుకోండి ఇంట్రెస్ట్ పోతుంది. సో బయట వాళ్ళతో ఆడేటప్పుడు సీరియస్ మ్యాచెస్ ఆడేటప్పుడు సెకండ్ ఫైర్ తీసుకోవడం తప్పు లేదు. సెకండ్ ఫైర్ తీసుకోండి. సో ఏం తప్పు ఏం లేదు. ఓకేనా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే మీకు పక్కా నచ్చుంటుంది. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.